రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో భారీగా గంజాయి స్వాధీనం జరిగింది. ఘాటి పుష్ప సినిమా స్టైల్లో గంజాయి తరలింపుని పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగూడ వద్ద 1200 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. డీసీఎం వాహనంలో సిమెంట్ బ్యాగ్ల మధ్యలో గంజాయి తరలింపు చేస్తుండగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ని నిర్వహించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్కు గంజాయి తరలింపు చేస్తుండగా రాజస్థాన్ రాష్ట్రానికి జోధ్పూర్కు చెందిన వికాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వికాస్ వెనుక దేవిలాల్, ఆయూబ్ ఖాన్, రామ్లాల్ నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సర్చింగ్ మొదలుపెట్టారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 6 కోట్లుంటుందని అంచనా వేయడం జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి దొరకడం ఇదే మొట్టమొదటిసారి అని సిపి సుధీర్ చెప్పారు. భారీ మొత్తంలో గంజాయి దొరకడం ఇదే మొట్టమొదటిసారి. మరి దీని పట్ల మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి వెంకట్ గారు? అని గత కొన్ని రోజులుగా గంజాయి విషయంలో అలాగే డ్రగ్స్ విషయంలో ఇతర మాదక ద్రవ్యాల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం అంటే ప్రస్తుతం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. అక్కడి నుంచే అంటే ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా రాజస్థాన్ కానీ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఇది క్వాలిటీ గంజాయి కావడంతో అక్కడ ఆ గంజాయి వాడేవాళ్ళు కూడా ఎక్కువగా దీన్నే ప్రిఫర్ చేయడంతో ఇక్కడి నుంచి ఎక్కువ గంజాయిని తరలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దీని వల్ల తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎక్కువ అంటే చెడ్డ పేరు వస్తుంది అనేది ఇక్కడ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దల ఆవేదన. గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా గంజాయి ఎక్కడ దొరికినా సరే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలపైన మన 2 తెలుగు రాష్ట్రాలపైన వేలెత్తి చూపించడం వంటివి జరిగినాయి. ఉత్తరప్రదేశ్ కానీ అలాగే గంజాయి ఎక్కువగా కన్జ్యూమింగ్ ఉండే రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కొన్ని వాతావరణ పరిస్థితులు అలాగే కొన్ని కారణాల వల్ల గంజాయి కన్జ్యూమింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి వెళ్లే గంజాయికి అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉండటంతోనే అక్కడ కాస్త దీన్ని తరలించేందుకు కూడా ఎక్కువగా వ్యాపారులు ఆసక్తి చూపించడంతో ఆదాయం కూడా భారీగా రావడంతో వ్యాపారులు కూడా ఎక్కువ ఆసక్తి చూపించారు. దీనితోనే అక్కడ పోలీసులు కూడా మనపై అంటే మన రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గంజాయిని పట్టుకోవడం జరిగింది. అంటే రాజస్థాన్ కు తరలించేందుకు ప్రయత్నాలు చేయడంతోనే తాజాగా హైదరాబాద్ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయిని స్వాధీనం చేస్తారు. ఇప్పుడు పోలీసులు పట్టుకున్న నిందితుడు వికాస్ ఎవరైతే ఉన్నారో వారి వెనక ఎవరిదైనా హస్తం ఉందంటారా? అంటే పోలీసులు ఎటువంటి సర్చింగ్ చేస్తున్నారు? అంటే ఖచ్చితంగా గంజాయి మాఫియా హస్తం ఉంటుంది. ఎందుకంటే అతను ప్రస్తుతం కేవలం డ్రైవర్ మాత్రమే. అప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వికాస్ సింగ్ కేవలం డ్రైవర్ మాత్రమే. అతనికి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కమిషన్ ఇవ్వటం, అక్కడి నుంచి అతను సిమెంట్ లారీల్లో గంజాయిని ఇతర రాష్ట్రాలకు అంటే ఉత్తరాది రాష్ట్రాలు రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాలకు మహారాష్ట్ర మీదుగా తెలంగాణ మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించేందుకు కూడా గత కొన్నాళ్లుగా దాదాపు అతను 6 నెలల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు లారీ ముసుగులో. అలాగే అతనికి ఒక ప్రత్యేక ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ ఎస్కార్ట్ తో అంటే పోలీసులు వస్తున్నారు లేదా అతను ఎవరైనా వెంబడిస్తున్నారా లేదా అతనిపై ఏదైనా నిఘా ఉందా అని తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక ఎస్కార్ట్ ని కూడా అతని కోసం ఏర్పాటు చేయటం అలాగే అతనికి భారీగా కమిషన్ ఇవ్వటం. సాధారణంగా లారీ డ్రైవర్ల కంటే వాళ్ళకుండే కూలి లేదంటే జీతాలు కానీ జీతభత్యాలు కానీ తక్కువగా ఉంటాయి. సో 5-6 లక్షలు రావడంతో గంజాయి తరలింపు విషయంలో అతను ఎక్కువగా ఆసక్తి చూపించాడు. దీంతోనే అంటే అతన్ని ఎక్కువగా టార్గెట్ చేసి అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే మరికొంతమంది నిందితులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే టీం ని తీసుకొచ్చింది కదా, మరి ఈ గంజాయి పట్టుకోవడంతో మన టీం సక్సెస్ అయిందని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఎందుకనంటే దాదాపు ఏడాది నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి విషయంలో అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు హైదరాబాద్ లేదా తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ కానీ ఖమ్మం జిల్లాలు కానీ కాస్త ప్రత్యేక హబ్ గా మారాయి. దీంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈగల్ అనే టీంని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి కొంతమంది కీలక అధికారులకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించడం వంటివి జరిగినాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో సినిమా వాళ్ళ విషయంలో అలాగే విద్యార్థుల విషయంలో ముఖ్యంగా కాలేజీల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా ఎక్కువగా నిఘా పెట్టారు. అలాగే సినిమా వాళ్ళపై కూడా గంజాయి లేదా డ్రగ్స్ విషయంలో ఎక్కువగా నిఘా పెట్టడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రత్యేక బృందం ఈ గంజాయి అక్రమ తరలింపును అడ్డుకోవడం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎవరైనా ఇక్కడ స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారు, ఎందుకంటే దాదాపు 1200 కేజీల గంజాయి పట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా స్థానికుల సహకారం లేకుండా అంత పెద్ద మొత్తంలో తరలించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెంకట్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా గంజాయి స్వాధీనం జరిగింది. ఘాటి పుష్ప సినిమా స్టైల్లో గంజాయి తరలింపు జరగడం, అందుకు కొత్తగూడ వద్ద 1200 కిలోల గంజాయి సీజ్ చేయడం అయితే జరిగింది. డీసీఎం వాహనంలో సిమెంట్ బ్యాగ్ల మధ్యలో గంజాయి తరలిస్తుండగా రాచకొండ SOT స్పెషల్ ఆఫీసర్స్ టీం పోలీసులు జాయింట్ ఆపరేషన్ ని నిర్వహించడం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్కు గంజాయి తరలిస్తుండగా రాజస్థాన్ రాష్ట్రానికి జోధ్పూర్కు చెందిన వికాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వికాస్ వెనుక దేవీలాల్, ఆయుబ్ ఖాన్, రామ్లాల్ అనే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సర్చింగ్ మొదలుపెట్టారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 6 కోట్లుంటుందని అంచనా. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇలా భారీగా గంజాయి దొరకడం ఇదే మొట్టమొదటిసారి అని సిపి సుధీర్ చెప్పారు. బ్యాగ్ ఇతలే గంజాయి మత్తు పదార్థాల రవాణా కోసం కొత్త దారులు వెతుకుతున్నారు అక్రమార్కులు. పుష్ప ఘాటి సినిమా స్టైల్లో పోలీసుల కళ్ళు గప్పి వాటిని రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళ ఆట కట్టిస్తున్నారు. మత్తు పదార్థాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని పూర్తిగా అరికట్టలేకపోతుంది. దుండగులు ఎక్కడో ఒక చోట అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణా కొనసాగిస్తూ దొరికిపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రామోజీ ఫిలిం సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మేట్లో భారీ మొత్తంలో SOT పోలీసులు గంజాయి పట్టుకున్నారు. పక్కా సమాచారంతోనే గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఒరిస్సా నుంచి వయా ఖమ్మం, హైదరాబాద్ మీదుగా రాజస్థాన్కు తరలిస్తున్నట్లు చెప్పడం జరిగింది. దుండగులు అతి తెలివితో DCM వ్యాన్లో సిమెంట్ బ్యాగ్ల చాటున గంజాయి దాచినట్లు పోలీసులు చెప్పారు. తనిఖీల్లో భాగంగా DCMను తనిఖీ చేయగా ఆ సిమెంట్ బ్యాగ్ల మధ్య 1210 కిలోల గంజాయిను గుర్తించినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారుగా 6 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని DCMను పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓకే సార్.